హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. టిప్పు సుల్తాన్ చనిపోయే ముందు చేసే పని తెలిస్తే షాక్ అవుతారు. నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా బలహీనతను కూడా అప్పుడప్పుడు సహించలేవా? ఈ వాక్యం టిప్పు సుల్తాన్ అతని మంత్రిగణంలో ఒకరైన మీర్ సాదక్తో అన్నారట. దురదృష్టవశాత్తు టిప్పు సుల్తాన్ జీవిత విశేషాలు బ్రిటిష్ వారు పొందుపరిచినవి అవడం వలన మరియు విభజించి పాలించు అన్న సూత్రముతో పాలించిన వారు కాబట్టి వాటిని నమ్మి ఆధారపడడం కుదరదు అని అన్ని స్థలాల నవచరిత్రకారులు నవల రచయితలు భావిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో 1791, 92 మరియు 1798 మధ్యకాలంలో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శృంగేరి మఠ శంకరాచార్య మరియు టిప్పు సుల్తాన్ మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తర ఆధారంగా టిప్పు సుల్తాన్ లౌకికవాదానికి తార్కాణం అని మరియు హిందూ మత పెద్దలను పీఠాధిపతులను దేవాలయాలను గౌరవించేవాడని ఆదరించేవాడని వాదనలు ఉన్నాయి. టిప్పు సుల్తాన్ మతాలకు అతీతంగా ఆలోచన చేసి దేశ రక్షణే లక్ష్యంగా భావించి బ్రిటిష్ వారితో పోరాడిన మొదట జాతీయవాది అని కూడా అంగీకరిస్తారు. కానీ టిప్పు సుల్తాన్ తన కింద అధికారులకు, ముఖ్యంగా ప్రముఖ సేనాధిపతులకు, కోటాధికారులకు, సామంతులకు, మంత్రాంగ సంబంధిత వ్యాపార సంబంధిత కర్తలకు రాసిన లేఖలు మరియు తను జారీ చేసిన ఆజ్ఞలు చదివినట్లయితే ఈ వాదనలు పటాపంచలైపోతాయి. 1793లో లండన్లో మేజర్ అలెక్స్ డిరోమ్ ప్రచురించిన 3వ మైసూర్ యుద్ధం యొక్క పూర్తి వివరాల్లో టిప్పు సుల్తాన్ రాజముద్రపై లిఖిత వచనము అనువాదం ఇలా రాయబడి ఉంది: నేను నిజమైన ఇస్లాం మతం యొక్క దూతను. నేను నిజమైన ఇస్లాం మతం యొక్క ఆజ్ఞలను మీ ముందుకు తెచ్చాను. ఆక్రమణ, దాడులు మరియు రాజ హైదర్ని రక్షించడంలోనే సుల్తాన్గా నా వెల్లువ. సూర్యుడు మరియు చంద్రుడి కింద ఉన్న యావత్ జగత్తు నా సంతకం ఆధారమే. ఈ లేఖలు రాజముద్ర తన మనస్సులోని ఉద్దేశాన్ని తెలుపుతాయి. టిప్పు సుల్తాన్ ఏప్రిల్ 21, 1797లో రాసిన లేఖ ఆ పుస్తకంలో ఇలా ముద్రింపబడి ఉంది: నాగరిక ప్రతినిధులారా, నేను మీకు నా స్నేహాన్ని లేఖ రూపంలో ప్రకటీకరించినప్పటి నుండి మీకు నిరాశ కలిగించని విధంగా మా వార్తాహరులు ఈ కింద సమాచారాన్ని సేకరించారు. ఆంగ్లేయులు సహకార అయిన మొఘలీయులు ముఖ్యుడు అయిన నిజాం తన వృద్ధాప్యం వలన అనారోగ్యంతో బాధపడుతూ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అతని 4 కుమారులు తమ తమ వారసత్వానికి వివాదంలో కొట్టుకుంటున్నారు. వారిలో ఒకడు పురప్రముఖులచే మెచ్చినవాడు, త్వరలో వారసుడు కాబోతున్నవాడు, నాకు స్నేహితుడు. నేను ఈ విషయంలో ఒక క్రమంలో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఇండియాపై దాడి చేయడానికి సరైన సమయం. చాలా తక్కువ కష్టంతో మనం బ్రిటిష్ వారిని ఇండియా నుండి పారద్రోయగలము. నా మైత్రిపై విశ్వాసం ఉంచండి. మీ సహకారి భవదీయుడు టిప్పు సుల్తాన్. ఇది టిప్పుకి భారతదేశంపై ఉన్న ప్రేమకు తార్కాణం. టిప్పుకి జ్యోతిష్యంపై చాలా నమ్మకం ఉంది అన్న విషయం చాలా సాధారణంగా తెలిసిందే. తన దర్బార్లో చాలా పెద్ద సంఖ్యలో అన్ని మతాలు, ముఖ్యంగా హిందూ జ్యోతిష్యులను ఉంచేవాడు. వాళ్లను తను చేయదలుచుకున్న దాడులకి మంచి ముహూర్తాల్ని నిర్ణయించుకునేవాడు. ఈ జ్యోతిష్యులు మరియు తన సొంత తల్లి ప్రాధాయాల మేరకు శ్రీరంగపట్నంలోని కోటలోని డజనుకు పైగా ఉన్న మందిరాల్లో 2 మాత్రం వదిలిపెట్టాడట. అదే సమయంలో 1790 చివరిలో టిప్పుకి అన్ని వైపుల నుండి శత్రువులు మొదలయ్యారు. తను తిరువన్కోర్ డిఫెన్స్ లైన్స్ వద్ద ఓడిపోయాడు. ఆ తర్వాత తన మైసూర్లో హిందువులని ప్రీతిపరచడానికి హిందూ దేవాలయకానికి భూములు దానం ఇచ్చేవాడట. టిప్పుకి జ్యోతిష్యం, దాని ఫలితాలపై చాలా నమ్మకం కలవాడు. తన భవిష్యత్తులో బ్రిటిష్ వారిని ఓడించి తను బాదుషా కావాలన్న కోరిక కోసమే భూదానాలు, మైసూరులోని దేవాలయాలకు దానాలు మరియు శృంగేరిలోని కొంతమంది బ్రాహ్మణ జ్యోతిష్యుల సలహా మేరకు శృంగేరి మఠానికి కూడా దానాలు చేసేవాడు. ఇవన్నీ కూడా 1791 ఓటమి మరియు 1792లో జరిగిన అనుమానాస్పద సంధి ఒప్పందం తర్వాత నుండి మొదలుపెట్టాడు. ఈ దానాలు తనకు హిందువులపై ప్రేమ కొద్దో లేక హిందూ దేవాలయాలపై గౌరవం కొద్దో చేయలేదు. కేవలం తను బాదుషా అవడానికి తన జ్యోతిష్యులు చెప్పిన సలహా మేరకే చేశాడు. మైసూరు బెబ్బుల్లి టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్కు చెందిన నాయర్లతో యుద్ధంలో తన ఖడ్గం పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావెన్కోర్ రాజు దాన్ని ఆర్కాట్ నవాబ్కు బహుకరించాడు. అటు నుంచి అది లండన్కు చేరింది. 2004లో జరిగిన వేలంలో భారతీయ వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్యా దాన్ని దాదాపు 200 సంవత్సరాలు తర్వాత వేలంలో కొని భారతదేశానికి తీసుకొచ్చాడు. టిప్పు సుల్తాన్ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఒక వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1799లో మైసూర్ని హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని పంచుకోవడం జరిగింది. ఫ్రెంచ్ వారి ప్రమేయం కోసం చేసిన ఈ ప్రయత్నాలు బ్రిటిష్ వారికి త్వరగానే తెలిసిపోయాయి. మరాఠాలు మరియు నిజాం మద్దతుతో బ్రిటిష్ వారు ఆ సమయంలో ఈజిప్టులో ఫ్రెంచ్ వారితో యుద్ధం చేస్తున్నారు. 1799లో జరిగిన 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నాన్ని రక్షించుకోవడం కోసం యుద్ధం చేస్తూ మరణించారు. దీంతో మైసూర్ రాజ్యం యొక్క స్వాతంత్ర్యానికి పూర్తిగా తెరపడింది. Like and subscribe Eagle Media Works.